రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని, హైదరాబాద్కు పెట్టుబడులు రావడం లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. రైతులు, ఆటో డ్రైవర్లు, చేనేత కార్మికులు, బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఏడాదిలో ఎవరూ సంతోషంగా లేరని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడడం లేదని విమర్శించారు బీఆర్ఎస్ లీడర్స్. కేంద్ర ప్రభుత్వం ఇంకెప్పుడు జనగణన చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో అన్నపూర్ణ తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణగా మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైడ్రా, మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేశారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఏడాది రేవంత్ పాలనలో సాగునీళ్లు రాక, కరెంటు లేక, రుణమాఫీ జరక్క ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను వేధించే పాలన అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రాతో ప్రజలను భయపెడుతున్నారని ఫైర్ అయ్యారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు హరీష్ రావు. వేణుగోపాల్ రెడ్డిది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ సర్కారు చేసిన హత్య అన్నారు. ఈరోజు వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ఒక రకంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హత్య. ఎక్కడ ఏ బ్యాంకుకు వెళ్లి అప్పు పెట్టినా నువ్వు బిల్డరు, నీకు అప్పు ఇవ్వమన్నారు. 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన పుణ్యమాని బిల్డర్ అంటే అప్పు పుట్టని పరిస్థితి వచ్చింది. ఈ 13 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అపార్ట్మెంట్ కూడా అమ్ముడుపోక, బ్యాంకులకు పోతే అప్పు రాక, ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో పాపం వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర బడ్జెట్లో విభజన హామీల ప్రస్తావన లేదని, తెలంగాణకు రూపాయి ఇవ్వలేదని విమర్శించారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. పక్క రాష్ట్రాల మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ను చూసి కిషన్ రెడ్డి, సంజయ్ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. బడేబాయ్ మోదీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇంకెప్పుడు జనగణన చేస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ప్రగతిశీల విధానాల అమలుకు జనాభా లెక్కలు తప్పనిసరి అని చెప్పారు. జనగణనపై కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు కవిత.